తెలుగులో ఇటీవల మొదలైన కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొంది ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రతి వారం ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. కేవలం కమెడియన్లు మాత్రమే కాకుండా సింగర్లు, డాన్సర్లు, అలాగే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు, వెండితెర సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో ప్రవీణ్ కూడా ఒకరు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రవీణ్ చేసిన పనికి ఇంద్రజ హట్ అవ్వడంతో పాటు ప్రవీణ్ వైపు కోపంగా కూడా చూసింది. ఇక అంతేకాకుండా ప్రవీణ్ చేసిన పనికి ఎమోషనల్ అయింది. ఇంతకీ ప్రవీణ్ ఏం చేశాడు, అసలు ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే తాజాగా ప్రవీణ్ ఒక అమ్మాయిని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. ఇక ఆ అమ్మాయి పేరు మమత అని ఇంట్రడ్యూస్ కూడా చేశాడు. ఒక ఈవెంట్ కి రాజమండ్రి వెళ్ళినప్పుడు పరిచయం ఏర్పడిందని చెప్పాడు. ఇక దాంతో రష్మి, ఇంద్రజ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఇంద్రజ కూడా ప్రవీణ్ కు విషెస్ చెప్పారు. ఇక తను కార్ కొన్నది కూడా మమత కోసమే అంటూ ఆట పట్టించాడు. ఇక అప్పుడు ప్రవీణ్ తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ప్రపోజ్ ఎందుకు చేయలేదంటూ రష్మి కూడా అతనిపై ఫైర్ అయింది. ఇక ఇంత అందమైన అమ్మాయికి కూడా నువ్వు లవ్ ప్రపోజ్ చేయలేదంటే వేస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేసింది. అయితే ఇంద్రజ మాత్రం ప్రవీణ్ కి ఒక సలహా ఇచ్చారు. ఇక పేరెంట్స్ కి చెప్పి వాళ్ళ పర్మిషన్ తో పెళ్లి చేసుకో అంటూ మమతాకి ప్రవీణ్ కి చెప్పారు ఇంద్రజ. ఇక ఇంత చెప్పిన తర్వాత ఇంద్రజ హ్యాపీ మూడ్ లో ఉండగా, అమ్మా ఇదంతా ప్రాంక్, అసలు ఈ పెళ్లి విషయం చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారో అంటూ సరదాగా ఈ కాన్సెప్ట్ మీద చేశామని ప్రవీణ్ ఫైనల్ గా షాక్ ఇచ్చేసరికి ఇంద్రజ చాలా ఫీల్ అయిపోయి తలదించుకుంది. ఇక ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను, అయినా నీకు పెళ్ళంటే ఆటలుగా ఉందా అంటూ ప్రవీణ్ పై కోపంగా చూసింది ఇంద్రజ. ఇక ఈ కామెడీ షోలో ప్రవీణ్ ఇంద్రజను ఆట పట్టించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.